మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఇన్ఫర్మేటివ్ వీడియోలో భాగంగా మళ్ళీ మీ ముందుకు వచ్చినాము. సో కార్ లవర్స్ ఎవరైతే కార్ యూజర్స్ ఎవరైతే ఉంటున్నారో చాలామంది ఈ మధ్య కాలంలో ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక్కొక్క కార్ ఉంటుంది. చాలామంది వినియోగిస్తూనే ఉన్నారు. కానీ కార్ యూజ్ చేసే టైంలో ఎక్కడికైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కావచ్చు, లేకపోతే లోకల్లో తిరిగినప్పుడు చాలామంది ఫస్ట్ కార్ స్టార్ట్ చేయగానే మనకి సీట్ బెల్ట్ అనేది ఇండికేషన్ వస్తుంటుంది. సో దాన్ని తట్టుకోలేక చాలామంది ఇరిటేషన్గా ఫీల్ అవుతూ ఉంటారు. సో చాలామంది ఏం చేస్తున్నారు అంటే దానికి సీట్ బెల్ట్ ఇండికేషన్ అది మనకి సైరన్ రాకుండా ఉండడానికి మనకి కార్ డెకర్స్లో అవైలబుల్గా ఉన్న సీట్ బెల్ట్ లాక్స్ని అనేవి ప్రిఫర్ చేసి సీట్ బెల్ట్స్కి అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇట్లా చేయడం వల్ల చాలా రకాలైనటువంటి డిసడ్వాంటేజెస్ అయితే మనకి కనిపిస్తూనే ఉన్నాయి. చాలా న్యూసెస్లో మనం వింటున్నాము. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాలేదు. సో అందువల్లనే ఈ కార్కి ఎఫెక్ట్ అయింది. కార్లో ఉన్న వాళ్ళు ఇంజురీ అయ్యారు, చాలామంది చనిపోయారు అనేటి వార్తలు కూడా మనం వింటూనే ఉన్నాం. సో వీటన్నిటిని క్లియర్ చేయడానికి మనతో టెక్నికల్ ఎక్స్పర్ట్ అయినటువంటి చరణ్ భాయ్ ఉన్నారు. సో చరణ్ భాయ్తో మాట్లాడదాము. భయ్య నమస్తే. చాలామంది ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే కార్ మెయింటైన్ చేసే టైంలో, ఎక్కడైనా బయటకు వెళ్ళే టైంలో సీట్ బెల్ట్కి ఇన్బిల్ట్కు మనకి కార్ నుంచి ఇన్బిల్ట్ వచ్చిన సీట్ బెల్ట్ని మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. అది మన సేఫ్టీ ప్రికాషన్స్ మనం పాటించాల్సిందే. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు అంటే కొన్ని క్లిప్స్ పెట్టేసి ఆ సౌండ్ని ఇది చేయాలి. ఎప్పుడు తీసినప్పుడల్లా సీట్ బెల్ట్ ఏం పెట్టాలి అనేది చాలామంది అనుకుంటున్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరూ ఇలాంటి సీట్ బెల్ట్స్ పెడుతున్నారు. ఎందుకంటే సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుందని ఇది పెడుతున్నారు, కానీ మన సేఫ్టీ గురించి చూస్తలేరు. ఇది పెట్టేస్తున్నారు, సౌండ్ వస్తలేదు, ఇప్పటికీ క్యారీ ఆన్ చేస్తున్నారు అంతే. సీట్ బెల్ట్ పెడితే ఏంటంటే మనము ముంగడికి జస్ట్ ఎప్పుడన్నా యాక్సిడెంట్లీ ఇన్ఫాక్ట్ అయినప్పుడు మనము దాన్ని సీట్ బెల్ట్ అనేది మనం ఆపేస్తుంది. అలాంటి కోసం సీట్ బెల్ట్ అందరు సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పేసి ఇట్లాంటి లాక్స్ ని ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇది చేయడం అనేది తప్పు అంటారు. తప్పు. సో ఏదైనా ఇంపాక్ట్ అయినా కూడా, ఇప్పుడు మనకి ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా దాని ఇంపాక్ట్ అనేది చాలా సీరియస్గా పడుతుంటుంది. సో ఎయిర్ బ్యాగ్ అనేది క్రూషియల్. ఇప్పుడున్న సాంకేతిక పరంగా చాలా మంచి కార్స్ వస్తున్నాయి, చాలా టెక్నాలజీ ముందుకు వస్తుంది. మొత్తం మనకి ఎయిర్ బ్యాగ్స్తోని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఎయిర్ బ్యాగ్ ఎఫెక్ట్ ఒక మనిషి పైన ఎంత పడే అవకాశం ఉంటుంది? ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎట్లా ఉంటుంది? సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే మనం ఏమైతామంటే మనం డిస్టర్బెన్స్ అయిపోతాం, ఎక్కడికి పడతామో ఐడియా లేదు దాని గురించి. మనకి ఏంటంటే మనకు కూడా ఇన్ఫాక్ట్ దెబ్బలు తగులుతాయి. సీట్ బెల్ట్ ఉంది ఏంటంటే మనం అనేది జస్ట్ ఆపుతుంది అనమాట. అది ఎంత ఫిట్మెంట్స్ ఇవ్వాలనో ఇచ్చినాక మనం జస్ట్ వెనకకు నూకేస్తుంది. ఓకే, దానివల్ల సేఫ్టీ అది సీట్ బెల్ట్. సో చాలా మంది ఏం చేస్తూ ఉన్నారు అంటే ఎటైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే నార్మలీ ఎటైనా రైడ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే సీట్ బెల్ట్తో పాటు కొన్ని తప్పులు చేస్తూ ఉన్నారు. డాష్ బోర్డ్ అనేది చాలా క్రూషియల్. మనకి డాష్ బోర్డ్లో నుంచే మనకి ఎయిర్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి, అది అందరికి తెలిసిన విషయమే. కానీ కాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు డాష్ బోర్డ్ మీద. అది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినప్పుడు దాని మూమెంటం అనేది కూడా చాలా సీరియస్గా వస్తూ ఉంటుంది. సో ఎట్లా ఉంటుంది దాని గురించి? ఇన్ఫాక్ట్ మనకు దెబ్బలు అవుతాయి కదా, మనము సేఫ్టీ ప్రికాషన్స్ పాటిస్తే మనం సేఫ్గా ఉంటాము. సేఫ్టీ ప్రికాషన్ పాటించకపోతే ఏమవుతుంది? ఇప్పుడు కాళ్ళు పెట్టినాం మనం, ఎయిర్ బ్యాగ్ ఇన్ఫాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? డ్యామేజ్ అవుతుంది కాళ్ళు. ఎగ్జాక్ట్లీ అలాంటివి అయితే. సో మేము ఆల్రెడీ కొన్ని వీడియోస్లో కూడా మేము చూసాము, డాష్ బోర్డ్ పైన కాళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే డ్రైవింగ్ చేసే టైంలో సడన్గా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యి వాళ్ళ కాళ్ళు విరిగిపోయినాయి అని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. సో అంత ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? ఇన్ఫాక్ట్ ఉంటుంది అంటే యాక్సిడెంట్ అయినా బట్టి ఉంటుంది. బండి పల్ట్ అయిపోయి కానీ ఎక్కడైనా దాన్ని డ్యామేజ్ బట్టి ఇన్ఫాక్ట్తోని ఉంటుంది. అలా కాళ్ళు ఇరిగిపోతామంటే కంపల్సరీ ఇరిగిపోతాయని చెప్పలేము మనం. ఇన్ఫాక్ట్ బట్టి దానివల్ల ప్రాబ్లమ్. కానీ మనిషికి అయితే ఇంజురీ అయ్యే అవకాశం ఉంటుంది, కంపల్సరీ అయితే ఇంజురీ అవుతుంది. సో మీరు ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే కార్ డెకర్స్ నుంచి ఇట్లాంటి లాక్స్ ప్రిపేర్ చేసే వాళ్ళ గురించి? నార్మల్గా మనము లాక్స్ కన్నా ప్రిఫరెన్స్ సీట్ బెల్ట్ కంపెనీ నుంచి ఎందుకు ఇస్తారు? మనకు సేఫ్టీగా పెట్టుకుంటే మనని కరెక్ట్ లోడ్ చేసి ఆపుతుంది అని చెప్పేసి ఇస్తారు. ఇది పెట్టుకున్నాం అనుకో, మనం అవుట్ సైడ్ ఫిట్టింగ్ అది ఇది పెట్టాం మనము, కానీ మనకు ఏమన్నా యాక్సిడెంట్ అయిందనుకో, మ్యాక్సిమం కాదు ఎప్పుడన్నా అనుకోలేక అయిందనుకో, ఎదురువాడు మంచి రాకపోయినా అయిందనుకో, మనం ఏంటంటే ఎగిరి పడతాము, ఎక్కడనో పడతాము, క్యాబిన్ నుంచి ఎక్కడి నుంచో పోతాము. అదే కరెక్ట్ ఉందనుకో మనము
కరెక్ట్ పొజిషన్ లో ఉంటాము. సో సీట్ బెల్ట్ అనేది మనని కాపాడుతుంది అని అంటారు. కాపాడుతుంది సీట్ బెల్ట్ అనేది. సో మనం చూడొచ్చు సీట్ బెల్ట్ విషయంలో చాలా మంది తప్పిదాలు చేస్తూ ఉన్నారు. బండి స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది ప్రతిసారి నేను సీట్ బెల్ట్ పెట్టుకోవాలా అనే క్వశ్చన్ ఉంటుంది. సో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఇట్లాంటి మనకి కార్ డెకర్స్ లో ఇట్లాంటి మనకి అవైలబుల్ గా ఉంటున్నాయి. ఇది మనకి సీట్ బెల్ట్ కి లాక్ చేసినట్లయితే మనం సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో సౌండ్ అనేది తగ్గుతుంది అనే టైంలో సౌండ్ ఆఫ్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. కానీ ఇది చాలా డేంజర్, మన ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇప్పటికే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అయితే మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఎయిర్ బ్యాగ్స్ గురించి కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి. ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఎయిర్ బ్యాగ్ అనేది ఓపెన్ అవుతుందా? ఓపెన్ అవుతుంది, సర్టెన్ టైం చెప్పలేం దాన్ని. ఇన్ఫాక్ట్ అయినా బట్టి ఓపెన్ అవుతుంది, కానీ సేఫ్టీ అనేది మనకు కరెక్ట్ కాదు. అది మనకు ఏంటంటే ఓపెన్ అయింది అనుకో ఇమీడియట్లీ మనం ఎక్కడనో వెళ్ళేసి పడతాం. వెహికల్లో ఫ్రంట్ పోయి మనకు తలగడము, గ్లాస్ కి తలగడము, స్టీరియో మనకు తలగడము, ఏదో ఒకటి ప్రాబ్లం అవుతా ఉంటుంది. సీట్ బెల్ట్ పెడితే ఏంటంటే మనకు ఇన్ఫాక్ట్ అనేది మనం ఎటు కదలకుండా ఫ్లోయింగ్ ఉంటుంది అనమాట సీట్ బెల్ట్. అది ఫ్రాక్షన్ సెకండ్స్ లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి కదా, ఆ టైంలో ఇన్ఫాక్ట్ అనేది సీట్ బెల్ట్ కూడా చూపిస్తాను అనమాట. మనం ముంగడికి వచ్చి జస్ట్ వెనకకి లాగుతుంది అది. సో సీట్ బెల్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా కేసెస్ లో కూడా మనం చూసినాము, కొంతమంది పెట్టుకొని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి ఇంజూర్ కావడము, లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాలేదు అనే న్యూసెస్ అనేది మనం తరచుగా వింటున్నాం. సో ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే యూజర్స్ ఎవరైతే ఉన్నారో కార్ యూజర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఫైనలీ? అంటే ఎయిర్ బ్యాగ్స్ పరంగా కావచ్చు, లేకపోతే సేఫ్టీ పరంగా కావచ్చు, ఈ మనకి లాక్స్ కి సంబంధించి అంటే మనకి సీట్ బెల్ట్ లాక్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు ఫైనలీ? ఈ సీట్ బెల్ట్ లాక్ అనేది సేఫ్టీ అయితే కాదు, ఇది 100%. మనం ఏంటంటే సీట్ బెల్ట్ పెట్టుకొని కంపెనీ నుంచి సీట్ బెల్ట్ ఇచ్చిన కంపెనీ నుంచి అయితే పెట్టుకొని నడిచి సేఫ్ 100%. మనకు మాక్సిమం అయితే ఏం డ్యామేజ్ అనేది కాదు. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఏంటంటే ఇన్ఫాక్ట్ అనేది ఆపుతుంది కాబట్టి మనకు డ్యామేజ్ కాకుండా 100% కాపాడుతుంది అనమాట సీట్ బెల్ట్ అనేది.